వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనము చదువు అనే శీర్షిక మీద రాయబడిన కొటేషన్లను తెలుసుకుంటూ వాటి బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ చదువు అనే సబ్జెక్ట్ మీద ఇంకొక కొటేషన్ ఏమిటి అంటే, నేర్చుకోదలిసిన వారికి జీవితం కూడా ఒక మహాగురువే. నేర్చుకోదలుచుకున్న వారికి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ కాకుండా వీటిల్లోకి వెళ్ళకున్నా కూడా జీవితం కూడా ఒక స్కూల్ లాంటిదే, ఒక కాలేజీ లాంటిదే, ఒక యూనివర్సిటీ లాంటిదే. అంచేత మనం నేర్చుకునే స్వభావం కనుక మనకు ఉన్నట్టయితే మనం జీవితంలోంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మనం అకాడమిక్ చదువులు చదువుకోకపోయినా సరే మనకు పట్టుదల ఉంటే, మనకు ఆసక్తి ఉంటే, మనం సొంతంగా కూడా అక్షర జ్ఞానం వస్తే చాలు, తక్కిన చదువులన్నీ కూడా మనం చదువుకోవచ్చు. సో అందుకని అకాడమిక్ చదువులు చదువుకున్న వాళ్ళలో చాలామందికి మళ్ళీ జీవితంలోంచి నేర్చుకోరు వాళ్ళు. అంటే అకాడమిక్ చదువులు ఏం చెప్తాయి? సాంకేతిక విద్యల్ని అకాడమిక్ చదువులు చెప్తాయి. స్కూల్, కాలేజీ, విశ్వవిద్యాలయం మనకేం చెప్తాయి? శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన చదువులను చెప్తాయి. మళ్ళీ జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ మనకు అవేం పెద్దగా చెప్పవు. అంటే మానవ సంబంధాలను ఎట్లా నిర్వహించడం, మనం ఎట్లా ప్రవర్తించడం, మనం రిలేషన్స్ని, ముఖ్యంగా మానవ సంబంధాల నిర్వహణ అనేది అయితే మనకు అకాడమిక్ చదువుల్లో పెద్దగా చెప్పరు, దొరకదు కూడా. అంచేత నేర్చుకునే స్వభావం ఉన్నట్టయితే, ఎవరికైనా సరే నేర్చుకునే స్వభావం ఉన్నట్టయితే జీవితాన్ని చూసి, మనుషుల ప్రవర్తన నుంచి, మాట నుంచి, మనుషుల అనుభవాల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని చెప్పడం కోసమే ఈ కొటేషన్ రాయడం జరిగింది. ఎందుకంటే నాకు ఇందులో నా సొంతమైంది, ప్రతి కొటేషన్లో నా సొంతమైంది ఏదో ఉంటుంది, ఇందులో కూడా ఏదో కొంత ఉంది. ఏముంది? నేను కూడా పెద్దగా చదువుకోలేదు. 10th ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్లో ఒకసారి ఫెయిల్ అయ్యి ఇంకా నేను మళ్ళీ చదువుల వైపు వెళ్ళలేదు. కానీ నేను చదువుల వైపు వెళ్ళలేదు, చదువులకు సంబంధించిన ఉద్యోగం నేను చేయలేదు. కానీ నేనేవో నా కష్టం నేను పడ్డాను, నా బ్రతుకుదెరువు నేను ఏదో ఏర్పాటు చేసుకున్నాను, నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానని నేను అనుకుంటాను. కనుక మనకు నేర్చుకునే స్వభావం ఉన్నట్టయితే నేను అకాడమిక్ చదువులు నేనేం చదువుకోలేదు, సొంతంగా చాలా సబ్జెక్టుల మీద పుస్తకాలు చదువుకున్నాను. ఖగోళం గురించి, భూగోళం గురించి, భూగర్భం గురించి, లేకపోతే ఎన్నో విషయాలు, లోహాలకు సంబంధించి కానీ, లేకపోతే శిల్పకళకు సంబంధించి కానీ, లేకపోతే చరిత్రకు సంబంధించి కానీ, లేకపోతే పాలిటిక్స్కి సంబంధించి కానీ, తత్వశాస్త్రం కానివ్వండి, ఏదైనా సరే నా ఆసక్తి కొద్దీ నేను చదువుకున్నవి జ్ఞానమే. కానీ నేను స్కూలు, కాలేజీలకు వెళ్ళి నేను చదువుకున్నది అయితే పెద్దగా ఏం లేదు. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా కూడా అది అక్షర జ్ఞానం నేర్చుకునేంత వరకే పనికొచ్చింది. కానీ మరి నాకు ఏ విధంగా కూడా నాకు పనికి రాలేదు కొన్ని కారణాల వల్ల. అంచేత నాకు నేర్చుకునే స్వభావం ఉంది కనుక నేను చాలా విషయాల పట్ల శ్రద్ధ వహించి నేను చదువుకున్నాను, నేర్చుకున్నాను. నేను అదే మాట ఆ నేపథ్యంలోంచి ఈ కొటేషన్ని, నేర్చుకోదలిసిన వారికి జీవితం మహాగురువు, జీవితమే ఒక పెద్ద గురువు అని చెప్పడం కోసం ఈ కొటేషన్ రాసుకున్నాను. అంచేత ఏమిటి, మనం నేర్చుకునే స్వభావం ఉండాలి ఎవరికైనా సరే. చదువు వచ్చిన వారికైనా, చదువు రాని వారికైనా సాటి మనుషులను చూసి, ప్రవర్తనను చూసి, మాటను చూసి, వాళ్ళ అనుభవాలను చూసి, ఈ చరాచర ప్రకృతిని చూసి మనం నిరంతరం నేర్చుకునే ప్రవృత్తి, స్వభావం మనకు ఉన్నట్టయితే మనం ఎప్పటికప్పుడు జ్ఞానం, విజ్ఞానం విషయంలో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. మనకు ఇబ్బందులు లేకుండా జీవితం సజావుగా, సాఫీగా, సౌకర్యవంతంగా సాగిపోతుందని చెప్పడం ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం. మరోసారి మనం మరో కొటేషన్తో మళ్ళీ మాట్లాడుకుందాం.